Please do subscribe 9TV 24/7. వెల్కమ్ టు 9TV. నేను మీ అభిషేక్ని. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఊటీ, కొడైకెనాల్, మైసూర్లా తలపిస్తున్న మంచు, ఇది వర్షమా మంచా అని తేడా తెలియకుండా కురుస్తుంది. అదేవిధంగా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా స్లోగా వెళ్ళి పార్కింగ్ లైట్లు వేసుకుని కూడా ప్రయాణించాలని 9TV ఛానల్ కోరుతుంది. అదేవిధంగా ఇక్కడ గణేష్ ఘాట్ వద్ద వాకింగ్ చేసేవాళ్ళు ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అడిగి కూడా మనం ఈ మంచు తీవ్రత ఎలా ఉంది ఏందని తెలుసుకుందాం. మేము ఇక్కడే సులోచన ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఉంటామండి. నెక్లెస్ రోడ్డుకి వాకింగ్కి వచ్చాము ఎర్లీ మార్నింగ్. ఓకే, మంచు చూస్తున్నారు కదా, చాలా హెవీగా ఉంది. సో ఎవరైనా రోడ్ మీద వెహికల్స్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ప్లీజ్ కొంచెం టేక్ కేర్ యువర్ సెల్ఫ్. కొంచెం జాగ్రత్తగా హెడ్లైట్స్ వేసుకొని సేఫ్టీ గార్డ్స్ అవి ఇవి చూసుకుంటూ వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి. 9TV ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఊటీ ఖచ్చితంగా మరో ఊటీ అవుతుంది, ఊటీలాగా ఉంది. ఫోటోగ్రఫీ, మార్నింగ్ ఫోటోగ్రఫీ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. కాకపోతే దాని తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే ఇది నోస్ నుంచి కానీ మౌత్ నుంచి కానీ మంచు వెళ్ళే అవకాశం ఉంది, ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. వాటి ప్రికాషన్స్ తీసుకొని మంచుని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకో 2 months పోతే ఇది ఉండదు. 2 months కాదు, ఇంకో 15 days పోతే శివరాత్రి వరకు ఉంటుందేమో, ఆ తర్వాత ఉండదు. కాబట్టి ఈ మంచుని బాగానే ఎంజాయ్ చేయొచ్చు. నెల్లూరులో ఎరగాలమ్మ గుడి దగ్గర గణేష్ ఘాట్ దగ్గర వాకింగ్ చేయొచ్చు, చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ గణేష్ ఘాట్ ఉండకముందు ఈ ఫెసిలిటీ లేదు మనకి. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఇంకా కొద్దిగా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేస్తే బెటరు. అందువల్ల ఏంటంటే ఈ మంచుని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది అట్లా అట్ ది సేమ్ టైము ఎలర్జీలు రాకుండా చూసుకోండి. నా పేరు సురేష్ బాబు. ఇది ఇరగాళమ్మ గుడి దగ్గర నెక్లెస్ రోడ్డు. దీనికి రెగ్యులర్గా మేము వాకింగ్కి వస్తుంటాము. కానీ ఈరోజు చూస్తే మంచు ఉదయం లేయంగానే అస్సలకి ఏమీ కనపడలేదు. అయిననే మంచులో వాకింగ్ చేస్తే చలికి దానికి కొద్దిగా వెచ్చగా ఉంటుందని వచ్చాము. అయినను కానీ చాలా డేంజర్గానే ఉంది. ఈ ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 90 ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే హైవేలో ప్రయాణించే వాళ్ళు కానీ, వేరే వేరే రూట్లో పోయేవాళ్ళు కానీ, కారులు కానీ, బస్సులు కానీ ఫాగ్ లైట్లు ఖచ్చితంగా వేసుకొని వెళ్ళవలను, చిన్నగా వెళ్ళవలను. లేదంటే పక్కన ఒక గంట డొంకల్లో ఆపుకొని, రోడ్డు మీద కాకుండా డొంకల్లో సైడ్కి ఉంటుంది, లేదా పెట్రోల్ బంకుల లోపల ఆపుకొని 1 గంట ఆగి పోవలను. ఇది చాలా సేఫ్టీ మెథడ్. చూసారు కదా ఏం చెప్తున్నారు. మంచు ఈరోజు అతి భయంకరంగా ఉంది, ప్రయాణికులు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి అని అంటూ వాకింగ్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రతిరోజు వాకింగ్ నిమిత్తం వస్తున్నా కానీ ఈరోజు మంచు తీవ్రత వల్ల ఎక్కువ మంది కూడా రాలేదని కూడా చెప్తున్నారు. అదే పరిస్థితిలో నిజంగా చూసుకున్నట్టయితే మంచు రోడ్డు పైన అతి భయంకరంగా కురుస్తుంది. దయచేసి 9TV ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి. మీరు వెళ్ళే ప్రయాణంలో మీకు మంచి ప్రయాణం దొరకాలని 9TV ఛానల్ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్, 9TV నెల్లూరు నుంచి.